ఓకేనండి. మరి ఈరోజు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మరి మనం పాఠ్యభాగంలోనికి వెళ్ళిపోదాం. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ఖచ్చితమైన విశ్లేషణ అని మరి ఈ పాఠాన్ని మనము ఈరోజు ఆలోచన చేద్దాం. ముందుగా మరి జరుగుతున్న పరిణామాలు మనకు తెలియంది కాదు. మరి ఎంతగా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఇది వివాదము అని చెప్పుకోవచ్చండి. ఈ వివాదం ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందనంటే ఇక ప్రతి ఒక్కరూ అంటే ఏర్పరచబడిన వారు సైతం కూడా, వాక్యాన్ని చదివిన వారు సైతం కూడా ఇబ్బంది పడుతూ ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి గనక అంత స్థితికి ఈరోజు వివాదము అనేది వెళ్ళిపోయింది. కాబట్టి దీని గురించి పెద్దలు చాలామంది మాట్లాడారు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే వారు కూడా అదే చెప్పారు. ఏమని? మీరు మాకు సపోర్ట్గా ఉండనవసరం లేదు, వాక్యానికి సపోర్ట్గా ఉండండి అని. యేసు ప్రభుల వారు కూడా అదే చెప్పారు. మన ప్రభువు మీరు వాక్యమందు ఏకమై ఉండాలి అన్నాడు తప్ప వ్యక్తిగతంగా ఏకమై ఉండాలి అని అనలేదు. అంటే వాక్యంతో ఏకత్వం కలిగి ఉంటేనే దాన్ని ఏకత్వం అని, ఐక్యత అని అంటారు. వ్యక్తులుగా అభిమానంతో ఉండేది మంచిది కాదని బైబిల్ గ్రంథం ఏనాడో సెలవిచ్చింది. కాబట్టి BOUI వారు చాలా చక్కగా వాక్యాన్ని వివరించే ప్రయత్నం అయితే చేశారు. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారు. వాక్యం బైబిల్లో ఏముందో అది చెబుతున్నారు కనుక వాక్యానికి సపోర్టుగా మాట్లాడుతున్నాం. ఇకపోతే యూదా రాసిన పత్రికలో కూడా మీకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చెయ్యాలి అన్నాడు. పోరాటం, బోధ కోసం పోరాటమే చెయ్యాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బోధ కోసం పోరాటం చెయ్యాలట. మరి అలాంటి ప్రయత్నంలోనే ఈరోజు అనేకులకు ఏదో బోధ గురించి చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ మన సంఘము, మన బిడ్డలు అందరూ వాక్యంలో స్థిరపరచబడాలన్న ఒక ఉద్దేశం, అంతే తప్ప మరొక ఉద్దేశం అయితే లేదు. అలాంటిది ఉంటే మీరు తీసివేసుకోండి. మరొక విషయం ఏంటంటే మరి వాక్యాన్ని వక్రీకరించేవారు చాలామంది ఉన్నారు. వారి విషయంలో పెద్దలు చాలామంది మాట్లాడారు. వారిని మత్సరం కలిగిన వారు, వాక్యాన్ని వక్రీకరించేవారుగా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీతో ఈ వాక్య విషయంలో ఒక మంచి అవగాహన అనేది ఉండాలన్న ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ఖచ్చితమైన విశ్లేషణ అనే సందర్భాన్ని ఈ మధ్యలోనికి తీసుకొచ్చాం. ఓకేనండి. మనం పాఠ్యభాగంలోనికి వెళ్ళిపోయి ఒక ప్రారంభంగా ఒక వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని అయితే నేనిక ఎన్నడును గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా నేను స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. నేను గూఢార్థంగా ఏమిక మాట్లాడను, తండ్రిని గూర్చి, చదవండి, తండ్రిని గూర్చి స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చు. తండ్రిని గూర్చి స్పష్టంగా తెలియజెప్పాలిక. ఎందుకంటే తండ్రిని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పలేదు అని అనుకుంటున్నారేమో. ఆయన్నే స్వయంగా ఏమంటున్నారంటే నేను తండ్రిని గూర్చి స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది అన్నాడు. అంటే దేవుని గూర్చి, తండ్రి అయిన దేవుని గూర్చి ప్రభువైన క్రీస్తు వారే స్పష్టముగా చెప్పే గడియ వచ్చింది అన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
అందుకే నేను కూడా మీతో ఈరోజు తండ్రిని గూర్చి స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాలన్న ఆలోచనతో ఉన్నాను. తెస్సలోనికలకు రాసిన పత్రిక మనం చూసాం. ఇప్పుడు మనల్ని దేవుడే, ఆ తండ్రి అయిన దేవుడే, అలాగే ఇంకెవరంట, ప్రభువైన క్రీస్తుల వారే ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మనల్ని స్థిరపరచునుగాక అంటున్నాడు. అంటే వాక్యం యందు మనల్ని స్థిరపరిచేది ఎవరింతకీ? మనుషుల బోధలు కాదు, దేవుని వాక్యం మనల్ని స్థిరులుగా నిలకడగా ఉండే విధంగా దేవుని యందు క్రీస్తు యందు మనము ఏకమై ఉండులాగున ఆ దేవుడు సద్వాక్యముతో మనల్ని స్థిరపరుస్తాడంట. సద్వాక్యంతో మనల్ని స్థిరపరుస్తాడంట. ఓకేనండి. ఇప్పుడు తండ్రి కుమారుని యొక్క సంబంధం గురించి మనం మాట్లాడదాం. తండ్రి కుమారుని గురించిన సంబంధము. ఓకేనండి. మరి వివాదం వచ్చిన తర్వాత చాలామంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంబంధం గురించి మాట్లాడుతూ ఇది ఒక పెద్ద అవకాశంగా తీసుకొని వారి ఇష్టానుసారమైన ఆలోచనలు, వాళ్ళ తలంపులలోని ఆలోచనలు బైబిల్ పైన రుద్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మీకు చెప్తానండి. ఆయన ఎవరు అనంటే కొండవీటి బాబురావు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఏమని చెప్పాడంటే, బైబిల్ గ్రంథంలో తెలుగు బైబిల్ని వీళ్ళు పట్టుకుంటారండి. అసలు దేవుడు రాయించిన మూల ప్రతి ఏది అనంటే హెబ్రీ గ్రీకు బైబిల్ అండి. మనకి ఏదైనా ఒక విషయం పైన స్పష్టమైన అవగాహన రావాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రీ గ్రీకు ప్రతుల్లోనికి వెళ్తే కానీ విషయం మనకు అర్థం కాదు అని చెప్పేశాడు. ఇంతకీ మరి ఏం చెప్పాడంటే, తెలుగు బైబిల్లోని కొన్ని వచనాలు చూపించాడు. చూపించిన తర్వాత హెబ్రీ బైబిల్లోని కొన్ని పదాలు మనకు పరిచయం చేశాడు. చెప్పి ఒక విషయాన్ని చెప్పాడండి. ఏంటో అది మనం కూడా చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే, ఆది కాండంలో దేవుడు నరులను చేసేటప్పుడు దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదమా అని అన్నాడు. మన పోలిక అంటే, మన స్వరూపం అంటే మన అనే పదము సింగిలరా మరి బహువచనమా ప్లూరరా అని అడిగాడు. అక్కడ ఏం కనిపిస్తుందండి? సింగిలరా ప్లూరరా అంటే బహువచనం, ఏకవచనం కాదు, బహువచనం మనకు కనిపిస్తుంది. అలాగే భాషను తారుమారు చేసినప్పుడు కూడా బాబేలు సందర్భంలో ఇదిగో మనం వెళ్ళి వారి భాషను తారుమారు చేయుదము రండి అని చెప్పుకొనెను. అంటే మనము వెళ్ళి అనే కాడ కూడా మనము అనే పదము ప్లూరల్ సంబంధించిన పదం కనిపిస్తుందండి. అలాగే మరొక వచనాన్ని చూపించాడు. తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్పాడండి. అంటే ఇక్కడేం కనిపిస్తుంది? తండ్రి కనిపిస్తున్నాడు, కుమారుడు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఏమైపోయారు? మరి ఒకే నామములో బాప్తిసం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుందని చెప్పేసి ఆ వచనం చూపించాడు. వీటన్నింటికి హెబ్రీ బైబిల్లో ఒక వచనం, ఒక పదం చెప్పాడండి. ఆ పదాన్ని మీతో చెబుతున్నాను. హెబ్రీ బైబిల్లో ఏకాడ్ అనే ఒక పదం ఉందండి. ఏకాడ్. రెండోది యాహీద్. ఏకాడ్ తర్వాత యాహీద్ అనే పదాలు రెండు చూపించాడండి. దాని అర్థం ఏమని చెప్పాడంటే బహుళత్వంలో ఏకత్వం అని చెప్పాడండి. బహుళత్వంలో ఏకత్వం అంటే ఏం చెప్పాడు? మనం చూపించిన వచనాలు చూపించి మరలా మనం ఆ వచనాలు చూపించకుండా ఉండేందుకు మొదట వచనాలను చూపించిన తర్వాత అసలు హెబ్రీలో వీటి పదాల యొక్క అర్థం ఏంటో తెలుసా అని చెప్పేసి ఏం చెప్పాడండి? ఏకాడ్ అని ఒక పదము, యాహీద్ అని ఒక పదం. యాహీద్, ఏకాడ్. ఏకడ్ అనే పదం దేనికి సంబంధించిందంటే మనకు యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మనకు అది కనిపిస్తుందండి. నేను కూడాము హెబ్రీ భాషలోనికి వెళ్ళి దానికి సంబంధించిన పదాల అర్థాలు ఏంటి అని పరిశీలన చేసినప్పుడు నాకు తెలిసిన విషయం విషయం మనకు అర్థమైందంటే, స్పష్టమైందంటే
17వ అధ్యాయం 22వ వచనంలో మనము ఏకమై ఉన్నలాగా చాలు, ఏకమై అనే పదం కనిపించింది అక్కడ. ఏకమై అనే పదాన్ని ఏకాడ్ అంటారు. ఏకాడ్ ఏకాడ్ అనే ఏకాడ్ అనే పదము ఎబ్రీ పదం అండి. దానికి తెలుగులో అర్థం ఏంటిది అని ఆలోచిస్తే ఏకమై అని ఉంది తెలుగులో కూడా. తెలుగులో దాని అర్థం ఏంటంటే ఏకమై. మరొక పదం కూడా ఉందండి. ఆ పదం ఏంటి? యాహీద్. యాహీద్ అనే పదానికి కూడా మేము కొరంథీయులు రాసిన పత్రికలో ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను. అది యాహీద్ అనే పదము తెలుగులో దాని అర్థం ఏంటిదంటే ఏకైకుడు లేదా ఒక్కడు లేదా ఒకే ఒక్కడు అని అర్థం. ఇప్పుడు మరలా మీరు చెప్పాలి, ఏకడ్ అనే పదానికి ఏకమై లేదా ఏకత్వం గలవారై లేదా ఐక్యం గలవారై అని అర్థాలండి. అదే యాహీద్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒకే ఒక్కడు, ఏకైకుడు, ఒక్కడు అనే పదం ఉందండి. ఈ రెండు పదాలను తీసుకున్నారు. ఈ రెండు పదాలు తీసుకొని అసలు ఈ రెండింటి యొక్క అర్థం ఏంటంటే ఇవన్నీ నేను చెప్పినట్టు ఏం చెప్పకుండా ఏమన్నారంటే ఇదిగో బహుళత్వంలో ఏకత్వం అని చెప్పేశారండి. ఏమని చెప్పారు? బహుళత్వంలో ఏకత్వం అని చెప్పేశారు. బహుళత్వంలో ఏకత్వం అని ఉందండి అక్కడ. వాడబడిన సందర్భం ఏంటి, ఆ వాక్యం చెబుతున్న సందర్భం ఏంటో మనం చూస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం అక్కడికి వెళ్ళిపోదామండి. అక్కడికి వెళ్ళిపోదాం, ఓకేనా? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రభు అయిన క్రీస్తుల వారు. తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, దేవా మీరు నాకు ఇచ్చిన మహిమ వారికి ఇచ్చాను. ఎందుకంటే మనము ఎలాగైతే ఏకమై ఉన్నామో వారును మనతో ఏకమై ఉండాలని. ఈ పదాలు మనకు ఎలాగూ ఎబ్రీ పదాలు అని గ్రీకు పదాలు మనకు తెలియదు కనుక ఆ పదాలు మనకు అనరాని పలకరాని ఆ పదాలను చూపించి వాటి అర్థాలు ఇవే అన్నట్టుగా చెబుతున్నారండి. కానీ అక్కడ ఉన్న అర్థం ఏంటంటే ఏకమై ఉన్న ఏకడ్ అనే పదానికి ఐక్యత అని అర్థం. ఐక్యత అంటే అందరు కలిసి ఉండటం. ఏకత్వం అంటే ఏకమై అంటే అర్థం ఏంటిది? ఏకత్వం. ఏకమై అంటే అర్థం ఏంటిదంటే ఏకమై ఒకరి అందు ఒకరుగా ఉండటం, ఒకరి అందు ఒకరు ఏకమై ఉండటం. అంటే ఆయనే ఈయన అన్నట్టు కాదు, కానీ ఆయన ఈయన ఇద్దరు ఏకత్వం గలవారై ఐక్యత గలవారై ఉన్నారని అర్థం అండి. అర్థమవుతుంది లేదా? ఇక్కడ యాహీద్ అనే పదాన్ని కూడా మనం చూద్దాం. ఏ సందర్భంలో వాడాడో అక్కడ, ఏ సందర్భంలో వాడారో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి అనేకములుగా ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఈ ఒక్కడనే పదం ఏ సందర్భంలో వ్రాయబడింది? లోకంలో ఉన్న వారిని చూపిస్తూ, లోకంలో ఉన్న అనేక దేవతలను చూపిస్తూ మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడని చెప్పడానికి వాడిన పదం అండి ఇది. అంటే ఇక్కడ ఒక్కడే దేవుడు అని ఉన్నది కనుక మరొక దేవుడు ఉండకూడదు అన్న ఆలోచనలు వీళ్ళకు వచ్చేసారండి. ఇది ఎవరితో చెప్పిన మాట? లోకస్తులతో చెప్పబడిన మాట. అంటే లోకంలో ఉన్న దేవతలను తీసుకొని చెప్పినప్పుడు మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్పాడండి. మీకా గ్రంథంలో కూడా అదే ఉంటుంది, మలాకిలో కూడా అదే ఉంటుందండి. మనకు దేవుడు ఒక్కడే కాదా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అని రాయబడుతుంది. అంటే ఇప్పుడు ఎందుకు అక్కడ రాశాడు? విగ్రహారాధనకు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కనుక ఇశ్రాయేలీలను ఉద్దేశిస్తూ మనకు ఒక్కడే దేవుడు కాదా అని రాశాడండి. ఈ పదాలను క్రైస్తవులు తీసుకొని ఇదిగో యాహీద్ లేదా ఏకడ్ అనే పదాలను మిళితం చేసేసి బహుళత్వంలో ఏకత్వం అని చెబుతున్నారు. ఏకడ్ అనే పదానికి ఏ సందర్భంలో వాడబడిందండి? సంఘము కూడా క్రీస్తుతో ఏకమై ఉండును అన్న సందర్భంలో ఏకమై లేదా ఏకడ్ అనే పదం రాయబడిందండి. అర్థమవుతుందా లేదా? దీన్ని తీసుకొని వీళ్ళు ఏం చెప్తున్నారంటే
బహుళత్వంలో ఏకత్వం. బహుళత్వంలో ఏకత్వం అంటే ఏమైనా స్పష్టత ఉన్నదా చెప్పండి? బహుళత్వంలో ఏకత్వం అంటే ఏంటిదండి? ఆలోచించండి. మరలా దాన్ని స్పష్టంగా ఏంది ఆ వివరణ ఉండదు ఇక. అంతే, బహుళత్వంలో ఏకత్వం అని చెప్పేసి వదిలేస్తే మరి వినేవాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన లేదండి. ఓకేనండి, ముందుకెళ్దాం మనం. దీనికి సంబంధించిన వచనాలను మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను రాసిన నేను కూడా మరి ఎబ్రీ భాషలోనికి వెళ్ళి చూసినప్పుడు దానికి సంబంధించిన తెలుగు అర్థాలు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 17:22లో ఏకమై అనే పదానికి సంబంధించి ఎబ్రీ వివరాలలో సాధారణంగా ఏకద్ అనే పదానికి అనుసారంగా ఉంటుంది. ఏకద్ అని ఉచ్చరిస్తారు. దీని అర్థం ఏంటంటే ఒక్కటి లేదా ఏకమై, ఏకైకమైన అని అర్థం వస్తుందట. ఇప్పుడు ఏకమై అనే పదం ఏ సందర్భంలో వ్రాయబడింది అని అంటే యోహాను సువార్త 22లో. దాని అర్థం ఏంటట? ఈ పదము క్రీస్తు మరియు తండ్రి మధ్య ఉండే ఏకత్వాన్ని, అలాగే విశ్వాసుల మధ్య ఉండాల్సిన ఏకత్వాన్ని సూచిస్తుంది. ఏకమై అంటే ఒక ఉన్నతమైన ఐక్యత అని అర్థం. అలాగే ఒక సమన్వయం, ఒకరికొకరు మిళితం కావడం అనే భావన ప్రధానంగా ఉద్దేశం అవుతుంది. ఏకమై అని అనువదించి ఒకటి లేదా ఏకత్వం అని వస్తుంది. ఇది వ్యక్తుల మధ్య పరిపూర్ణ ఐక్యతను సూచిస్తుంది అనే దాని గురించి రాయబడింది ఇక్కడ. అర్థమైందా? అలాగే యాహీద్ అనే పదం కూడా మనం చూద్దాం. యాహీద్ వాడుకలను వాక్యాల్లో సూత్రవృత్తంగా ఎలా ప్రకటిస్తారు అన్నది గమనించాల్సిన విషయం. యాహీద్ అంటే ఒకే ఒకడు, ఏకైకుడు, ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువు అని చూపిస్తుంది. బైబిల్లో ఇది వాక్యాలలో ప్రత్యేకతను లేదా దేవునితో ఉన్న ఏకైక సంబంధం, ప్రజలమైతే ఏకైకతను సూచించడానికి వాడతారు. ఓకేనా? ఇకపోతే ఇది అండి యాహీదుకు అలాగే ఏకత్వానికి ఉన్న సంబంధం అండి. అలాగే ఇది ఏ పదం అండి? ఎబ్రీ పదం. గ్రీకులో కూడా ఇది యోహాను సువార్త 17:22 రాయబడింది. ప్రధానంగా రాయబడింది ఎక్కడ అంటే గ్రీకులో అండి. ఇప్పుడు మనం చూసిన పదం ఏది? ఎబ్రీలో. మరి ఎబ్రీలో రాయబడినప్పుడు ఎబ్రీ పదం ఎలా చూపించాడంటే మరి ఆయన చూపించాడు కనుక నేను చూపించాను. ఆయన ఎలా చూపించాడంటే ఎబ్రీ పదంలోనే ఇప్పుడు కొత్త నిబంధన అనేది ఎబ్రీ భాషలో లేదనుకుంటున్నారా మీరు? ఉన్నది. కానీ దేవుడు రాయించింది ఎందులో రాయించాడు? గ్రీకులో రాయించాడు. కానీ ఆ తర్వాత ఎబ్రీ భాషలోనికి క్రైస్తవులుగా మారిన యూదులు అనువాదం చేయలేదంటారా? ఖచ్చితంగా చేశారు. ఎందుకంటే ఎన్నో భాషల్లోనికి అనువాదం చేసిన వారు ఎబ్రీ భాషలోనికి కొత్త నిబంధన కూడా అనువాదం చేయరా? చేస్తారు. గనుక కొత్త నిబంధన అనువాదం చేయబడిన ఎబ్రీ భాషలో అది దేవుడే రాయించిన గ్రీకు భాషలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. అదే యోహాను సువార్త 17:22లో ఏకమై అన్న పదాన్ని గ్రీకులో ఇయన్నా అంటారు. ఇయన్నా అనే పదము ఏకమై అనే పదానికి గ్రీకులో ఉందండి. ఎన్నా అంటే దీని అర్థం ఏంటంటే ఒకటి లేదా ఏకత్వం అని ఉంటుంది. ఈ వచనం యేసు యొక్క ప్రార్థనలో ఆయన తండ్రితో తన ఐక్యతను విశ్వాసులతో కూడా కలిగి ఉండాలని సూచిస్తుంది. ముఖ్యంగా మనం ఏకమై ఉన్నట్లుగానే వారు కూడా ఏకమై ఉండాలని అర్థం వస్తుంది. అంటే ఈ ఏకైకం అనే పదము బలమైన ఐక్యత, ఏకత భావాన్ని సూచిస్తుంది. అర్థమైందా లేదా? అంటే ఎబ్రీలో ఏముంది? ఏకమై అనేది ఏకత్వము, ఒకటి అనే పదం కనిపిస్తుంది. అలాగే గ్రీకులో కూడా ఏముంది? ఒకటి, ఏకత్వం. దీనికి ఏ సందర్భంలో వాడడానికి దీన్ని గ్రీకులో ఉపయోగించారో కూడా కింద మనం ఇప్పుడు చూసాం. అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రార్థనలో సంఘము కూడా తనతో ఏకమై ఉండాలని చెప్పే సందర్భంలో వాడారట దీన్ని. మరి ఆ ఏకమై అనే పదాన్ని ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? సంఘము కూడా ఏకమై అంటే సంఘం కూడా ఒకటేనా? సంఘం యేసుక్రీస్తు ఒకటేనా? ఇప్పుడు ఆలోచన చేయాలి. ఓకేనా? అలాగే అదే ఒక్కడు అనే పదాన్ని గ్రీకులో ఏమని తీసుకున్నారంటే ఎయిస్ అనే పదం అండి. ఎయిస్ అనేది గ్రీకులో ఒక్కడు అనే పదాన్ని ఎయిస్ అని సంబంధించిందండి. ఎయిస్ అంటే అర్థం ఏంటిదనంటే ఒకటి లేదా ఏకైక అనే అర్థం ఉంటుంది. దీని అర్థం ఒకటే లేదా ఏకైకుడే అని తెలుగులో చెప్పవచ్చు. అదే వాక్యంలో ఉన్న ఇతర ముఖ్యమైన పదాలు ఏంటంటే మరి అనువదిస్తే తండ్రి అయినా ఒకరు దేవుడు తండ్రి అని అర్థం. నిత్యత్వంలో మేము ఉన్నాము అని అర్థం అండి. అంటే నిత్యత్వానికి సంబంధించి మాట్లాడినప్పుడు
ఆ ఒక్కడు అనే దానికి సంబంధించి మాట్లాడినప్పుడు అది తండ్రిని సూచిస్తుంది అనే పదము గ్రీకులో ఎయిస్ అనే పదం అండి. అర్థమైందిగా? ఎన్నా అంటే ఏకమే అనే పదము, ఎయిస్ అంటే ఒకే ఒక్కడు అనే పదము. ఎబ్రిలో ఏకడ్ అంటేనేమో ఏకమై అనే పదము, అదే ఎబ్రిలో యహీద్ అంటేనేమో ఒకే ఒక్కడని అర్థం అండి. ఇప్పుడు ఎబ్రీ భాషలో కానీ గ్రీక్ భాషలో మనం చూస్తామండి. దీనికి సంబంధించిన వచనాలు మనము ఇప్పుడు చూద్దాం. ఓకేనా? లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద తల్లిదండ్రులుగా నిర్ణయించబడిన మరియా, అలాగే మరియమ్మ, యోసేపు గారులతో మాట్లాడుతున్న మాట అండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా. ప్రభు అయిన క్రీస్తుల వారు చిన్ననాడు ఏమంటున్నాడండి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని వారి తల్లిదండ్రులతో అంటున్నాడు. అంటే చిన్ననాడే ఏం గుర్తు చేసుకుంటున్నాడు? నా తండ్రి పనుల మీద నన్ను పంపించాడు, నేను నా తండ్రి పంపక వచ్చిన వాడిని, నా తండ్రి పనుల మీదే ఉండాలన్న ఉద్దేశంతో నన్ను పంపించాడు కదా, ఆ సంగతి మీరు ఎరగరా అని తల్లిదండ్రులతో చెప్తున్నాడండి. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా. మరొక వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. 8వ అధ్యాయం 16వ వచనం. నేను ఒక్కడై ఉండక, ఇంతకుముందు పదం అండి అది. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు? నేను ఒక్కడిని కాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ విన్న తర్వాత మళ్ళీ పోయి ఆలోచన చేయాలి, చర్చించాలి. ఇక్కడ వినబడుతున్నప్పుడు సరిగ్గా వినకుండా పోయిన తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడటం అవి చేయకండి. దేవుని వాక్యం మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీకు ఇచ్చిన సదావకాశం. దీన్ని ఉపయోగించుకోండి. అర్థమవుతలేదు? అనవసరంగా అటు ఇటు చూడడము, పిల్లలతో మాట్లాడడం అవి చేయకండి. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అయిన క్రీస్తుల వారు? నేను ఒక్కడను కాను, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. నేనును నన్ను పంపిన తండ్రి ఉన్నాము, నేను ఒక్కడిని కాదు అనే పదము ఎంత చక్కగా మనకు రాయబడిందో చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెబుతున్న మాట. ఆ మాటల్ని వక్రీకరించే ప్రయత్నము, ఏవో రాని పదాలు, పలకరాని పదాలు చూపించి మనం ఏదో దీని అర్థం ఇదే అని చెప్పేసరికి మనం నమ్మేస్తున్నామండి. వాటిని మనము కూడా పరిశీలించే స్థాయికి చేరుకున్నాం. వాటిని పరిశీలించి వారు మాట్లాడిన ప్రతి తప్పుడు మాటను అది ఏముందో ఏమై ఉన్నదో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామండి. అర్థమవుతాం లేదా? ఇక్కడ ఏమంటున్నాడు స్పష్టంగా? తెలుగు బైబిల్ అండి, తెలుగు బైబిల్ యాజ్ ఇట్ ఈజ్గా గ్రీకులో ఏముందో తెలుగులో అదే ఉంది. నేను చాలాసార్లు పరిశీలన చేసిన ఎవ్రీ గ్రీకు భాషలలో నేను చూసిన, దాదాపు ఒక 10 రోజుల నుంచి నేను చూస్తున్నా. అసలు ఏమాత్రం తెలుగు బైబిల్కి తీసిపోలేదండి. తెలుగు బైబిల్ అనేది ఏమాత్రం ఎవ్రీ బైబిల్కి తీసిపోలేదు. సమానమైన అర్థం వచ్చేలా రాయబడింది. ఈ విషయం వీళ్ళకి అర్థం కాక ఏమంటున్నారంటే, వాళ్ళు అనుకున్న సిద్ధాంతాన్ని చెప్పుకోవడానికి ఎబ్రీ భాషలో ఏముందో తెలుసా, గ్రీకు భాషలో ఏముందో తెలుసా అని చెప్పేసి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన నోటనే ఏమంటున్నాడు? నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు, నేనును నన్ను పంపించిన తండ్రి. నేను ఒక్కనే రాలేదు, నన్ను పంపించగా నేను వచ్చాను, నేను పంపించిన తండ్రి కూడా ఉన్నాము అంటున్నాడు. ఉన్నాను అన్నాడు, ఉన్నాము. నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, నేను ఒక్కని కాదు అన్నాడు ఆయన. ఇంత చక్కని మాట. మరొక మాటను చూద్దాం. 27వ వచనం, అదే అధ్యాయంలో 27వ వచనం. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. తండ్రిని గూర్చి మాతో చెప్పెనని శిష్యులు గ్రహించలేదట. ఇంతకుముందు మనం చూసాం కదా, ఇదిగో నేను గూఢార్థంగా ఏం మాట్లాడలేదు, తండ్రి గురించి స్పష్టంగా మీతో చెప్పు గడియ వచ్చుచున్నదంటే అప్పటిదాకా వీళ్ళకి అర్థం కాలే. ఆ చెప్పిన తర్వాత, ఆ మాట చెప్పిన తర్వాత ఏమన్నారో తెలుసా శిష్యులు? అయ్యా, ఇప్పుడు మాత్రం ఏమి గూఢార్థంగా మాట్లాడకుండా మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు అని తండ్రిని గూర్చి తమతో చెప్పెనని గ్రహించిరి. ఎప్పుడు? తర్వాత. ఇప్పుడు ఏమంటారట? తండ్రిని గూర్చి తమతో చెప్పెనని వారు
గ్రహింపకపోయిరి. నెక్స్ట్ 28వ వచనం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినటి సంగతులు మాటలాడుచున్నానని మీరు గ్రహించెదరు. ఇప్పుడు గ్రహించరు, మీరు తర్వాత గ్రహిస్తారు. ఏమని? నేనొక్కడిని కాదు, నన్ను పంపిన తండ్రే ఆయన ఇష్ట ప్రకారమే నేను చేస్తాను తప్ప నా అంతటా నేను ఏమీ చేయనన్న సంగతి మీరు ఎప్పుడు గ్రహిస్తారు? నేను పైకెత్తబడినప్పుడు మీరు గ్రహిస్తారు అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ మరొక వచనం చూద్దాం. 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. నన్ను పంపిన తండ్రి ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను అని అంటున్నాడండి. ఇంత స్పష్టమైన ఆధారాలు బైబిల్లో కనబడుతుంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అనే గజిబిజిలో ఈరోజు క్రైస్తవ్యాన్ని ఉంచారండి. గజిబిజి అదొకటి. ఏంటో అర్థం కాదు, ఎలా ప్రార్థన చేయాలో అర్థం కాదు. ఎలా ప్రార్థన చేస్తామండి? మన ప్రార్థనలేనా ఆలోచిస్తే ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి అంటాము. మరలా ప్రార్థనలో మధ్యలో ఏమంటాము? యేసయ్యను తండ్రి అంటాం. మళ్ళీ తండ్రి అని లాస్ట్ ఏమంటాం? యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అంటావు. ఎంతమంది తండ్రులు ఉన్నారండి బైబిల్ చెప్పిన ప్రకారం? ఒక్కడే తండ్రి అని ఉందా లేదా? ఉన్నదో లేదో ఒకసారి చూడండి. మీరు ఉన్నదో లేదో చూడాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఇంతకుముందు చూసాం కదా, 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. అంటే తండ్రులు ఎంతమంది అండి ఇక్కడ? ఒక్కడే తండ్రి. నెక్స్ట్. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. అంటే ఇద్దరిని కలిపి చెప్పలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఇద్దరిని కలిపి చెప్పలేదు. ఈయనని చెప్పి చాలించిన తర్వాత మళ్ళీ ప్రభు గురించి చెప్పాలనుకుంటున్నాడు. చూసారా? ఈయన గురించి చెప్పి చాలించిన తర్వాత ఆయన ఏం చేశాడో చెప్పేసి, అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగేను. మనం ఆయన ద్వారా కలిగిన వరం. ఈ విషయాలు నేను తర్వాత చెప్తానండి. అర్థమైంది? ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనకు తండ్రి అని చెప్పాడు కదా, ఆ తండ్రి ఎవరంటే ఒక్కడే. అర్థమవుతుంది? తండ్రి ఒక్కడే అనే పదం కూడా యాహీద్ అని అనుకోవచ్చండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే అనే పదము యాహీద్ కిందకి వస్తుంది. ఈ పదాలను చూపించి మనం ఏదో మోసం చేయాలనుకుంటున్నారు. తెలుగు బైబిల్ యాజ్ ఇట్ ఈజ్గా ఖచ్చితంగా గ్రీకు బైబిల్కి సంబంధించిందే. కొత్త నిబంధన, పాత నిబంధన యాజ్ ఇట్ ఈజ్గా హెబ్రీ బైబిల్కి సంబంధించిందే. చాలా చక్కగా ఉందండి తెలుగులో. బిఎస్ఐ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ చెప్పండి మీరు? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? వారు బైబిల్నే మార్చేస్తారు. ఇక్కడ అచ్చు తప్పులు ఎవరైనా పడతాయండి. మనం కూడా రాసేటప్పుడు కొన్ని అచ్చు తప్పులు రాస్తుంటాం కదా. ఆ అచ్చు తప్పుల విషయాలు పక్కన పెడితే అర్థాల విషయంలో ఖచ్చితంగా మూల ప్రతులకు సంబంధించి తెలుగు బైబిల్ దగ్గరగా ఉంది. అందుకే చాలా సందర్భాలలో మన వాళ్ళు ఏమని చెప్పారంటే, తెలుగు బైబిల్ చాలా బెస్ట్ అండి అని చెప్పారు. అలాగని మూల ప్రతుల కంటే బెస్ట్ అని చెప్పలే వాళ్ళు. మన భాషలో ఉన్న తెలుగు బైబిల్ కూడా బాగానే ఉంది అని చెప్పారు. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏం అర్థం కాకనండి, తెలుగు బైబిల్ అనగానే తెలుగు బైబిల్ దగ్గరనే ఉంటున్నారు, గ్రీకు హెబ్రీ అనగానే వాళ్ళు భయపడిపోతున్నారు అంటున్నారు. ఏముంది చూసాం కదా, ఇప్పుడు చాలా చక్కగా ఉంది కదా. నెక్స్ట్ కిందికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. ఎలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. ఇంతకుముందు చూసాం కదండి. 50 వచనం చూడండి.
మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నాను. ఆయన మాటలు నిత్య జీవమని ఎరుగుదును. నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు? తండ్రి అయిన దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేది. ఆ నిత్య జీవం ఎవరి అందున్నది? కుమారుని అందున్నది అని రాయబడింది యోహాను మొదటి పత్రికలో. ఆ నిత్య జీవము కుమారుని అందున్నది. కుమారుని విశ్వసించేవాడు జీవం గలవాడే, కుమారుని విశ్వసించని వాడు జీవం లేనివాడే అని రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఆయన 50వ వచనంలో ఆయన చెప్పిన ప్రకారమే నేను చెప్పుచున్నాను. ఆయన ఎలా చెప్పాడో అలాగే చెబుతున్నాను. ఆయన చెప్పిన ప్రకారం చెప్తున్నా అంటే ఈయన తనంతట తను ఏం చెప్పడానికి లేదా? ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించి పంపించాడు. నా తండ్రి యొద్ద నేర్చుకున్నదే అని అంటాడు. ఇంకా అంటే తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చాడు. నేర్చుకునేది ఎవరు నేర్చుకుంటారు? నేర్పించేవారు, నేర్చుకునే వారికి సంబంధించిన ఈ పదాలను మీరు గమనించాలి. నేర్పించేవారు, నేర్చుకునేవారు, ఈ రెండు విషయాలు మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ. దాన్ని నేను మరలా వివరించవలసిన అవసరం లేదు. కిందికి వెళ్దాము. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇది మనకి ఇంకా చాలా ముఖ్యమైనది. చూడండి ఒకసారి. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నట్టు. 14వ అధ్యాయం 28వ వచనం. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక. ఈ మాట చాలా జాగ్రత్త వినాలండి. ఏమంటున్నాడు ఆయన? తండ్రి నాకంటే. చాలా మంది ఏమనుకుంటారు? యేసుక్రీస్తుని తక్కువ చేస్తున్నారండి, యేసుక్రీస్తుని తక్కువ చేశారండి. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్తున్న మాటను మీరు గమనిస్తారా లేకపోతే వదిలేస్తారా? మీరే డిసైడ్ కండి. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా ఏమంటున్నాడు ఇక్కడ? నా తండ్రి నాకంటే గొప్పవాడు అని ఎవరన్నారు? నేనన్నానా, క్రీస్తు అన్నాడా? మళ్ళీ ఎబ్రిలో గ్రీకులు ఏమన్నా ఉన్నాయని చెప్తారేంది? దాన్ని కూడా తీసుకొస్తా మళ్ళీ నేను. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? నా తండ్రి నాకంటే గొప్పవాడని ఎవరు చెప్పారు? మనం చెప్పింది కాదు, డైరెక్ట్ క్రీస్తే చెప్తున్నాడు. స్వయంగా ప్రభువే మాట్లాడుతున్నాడు. ఏమని? నా తండ్రి నాకంటే గొప్పవాడు. నాకంటే గొప్పవాడు ఆయన. ఓకేనా? నెక్స్ట్ మరలా కిందికి వెళ్ళిపోదాం. కావలసిన వచనాలు చూపిస్తున్నానండి, అవసరం లేని వదిలిపెడుతున్నాను అనమాట. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. ఇది కూడా ముఖ్యమైన వచనమే. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. నెక్స్ట్, నన్ను ముద్దు పెట్టుకొనవద్దు, నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు నేను వెళ్ళి, నా సహోదరులకు నువ్వు వెళ్ళి, నా తండ్రియు, ఈ మాట చాలా జాగ్రత్తగా ఉన్నారు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును. మరలా నా తండ్రియు మీ తండ్రియు. నాకు మాత్రమే తండ్రి కాదు, మీకు కూడా తండ్రి. నా తండ్రి మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని చెప్పు అన్నాడు. ఏమన్నాడని ఇక్కడ మనకు కావాల్సిన పదాలు? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయినా తన కన్న తండ్రి యొద్దకు నేను ఎక్కిపోతున్నానని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఇంత బాగుంటే దీన్ని అపార్థం చేయడానికి, దీన్ని చిత్రీకరించడానికి, దీన్ని వక్రీకరించడానికి అసలు వారికి మనసు ఎలా వస్తుంది? వాక్యం మాట్లాడతలేరండి. ఈరోజు బైబిల్లో యూట్యూబ్లో మాట్లాడేవారు వాక్యం మాట్లాడతలేరు, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఏమన్నారు ఆ ఎమోషనల్ పదాలను తీసుకుంటున్నారు తప్ప వాక్యం ఎవరు మాట్లాడతారేమో చూడండి. ఆ ఎమోషనల్ పదాలను తీసుకొని దూషిస్తున్నారు, తూలనాడుతున్నారు. మరి వాక్యం ఏమున్నదో నువ్వు చెప్పవా? ఆ వాక్యం తీసుకొని వాక్యాలని చెప్పి ఇక్కడ ఉన్నాయని ఇప్పుడు అవి చెప్పరు. ఎందుకంటే సిద్ధాంతాలను బలపరుచుకోవడానికి వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రభువే స్వయంగా నా తండ్రి నాకంటే గొప్పవాడు, ఇదిగో మీ తండ్రియు నా తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు నేను ఎక్కిపోవుచున్నాను. ఇదిగో తండ్రి నేర్పించిన ప్రకారం, నేర్చుకున్న ప్రకారం, తండ్రి ఇష్ట ప్రకారమే నేను చేస్తున్నాను అని ఇంత చక్కగా చెప్పినప్పుడు ఎలా వక్రీకరించాలని అనిపిస్తుంది చెప్పండి?
బైబిల్ని ఎలా వక్రీకరించాలనిపిస్తుంది? పైగా రాని పదాలు, ఆ పలకరాని పదాలను చూపించి దాని అర్థం ఏంటో తెలుసా అని పెడార్థాలు తీస్తున్నారండి, పెడార్థాలు. చూడండి, అలాగే కిందికి వెళ్ళిపోదాం, అలాగే కిందికి వెళ్ళిపోదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రభువు ఒక్కడే. ఇంతకుముందు చూసాం కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8-6 వచనాల్లో చూసాం కదా మనం. అలాగే ఇక్కడ కూడా ఏమంటుండో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలలో ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. అక్కడితో వదిలేశాడు. ప్రభువు దేవుడు ఇద్దరు ఒక్కటే అన్న రాసిండండి పౌలు గారు. బాగా అర్థం చేసుకోండి, బైబిల్ని బాగా అర్థం చేసుకోండి. మేము కూడా పెంతెకోస్తు బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళమే, అర్థమవుతాం లేదా? మేము కూడా పెంతెకోస్తు నుంచి వచ్చిన వాళ్ళమే. అలాగని వాక్యాన్ని వక్రీకరిద్దామా? కాదు కదా. నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఎంతటి అధో పాతాళంలో ఉన్నప్పటికీ నిజాన్ని తెలుసుకున్నప్పుడు వాక్యంతో మనం ఏమైపోవాలి? ఏకమైపోవాలన్న ఆలోచన రావాలండి. ఇంకా నేను పెంతెకోస్తు బ్యాచ్లనే ఉన్నా కదా, అక్కడి నుంచి వచ్చిన కదా, వాళ్ళకి సంబంధించింది ఏదో గుండెల్లో పెట్టుకొని ఉందామా? వాక్యం అండి, వాక్యమందు ఏకమై ఉండాలన్న ఆలోచన అండి. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. అక్కడితో ప్రభు వదిలేశాడు. ఇక విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూసారా? ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు, అందరికి పైగా ఉన్నాడు అనే మాటలు మనం ఇక్కడ కనిపిస్తున్నాయండి. అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే. చూసారా? దేవుడు ఒక్కడే. నెక్స్ట్, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఇలాంటి సింగులర్ పదం చూసారా? వీళ్ళిద్దరిని ఒక్కడే అని చూపిస్తారండి. అంత మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తులు వీళ్ళు, దైవాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు, దైవాలు వాళ్ళని ఏమంటున్నాడు? సింగిల్ వర్డ్తో చూపిస్తున్నాడు చూడండి, ఒక్కడే అని. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే. మధ్యవర్తి అనగా మీరు తక్కువ చేస్తున్నారన్న ఆలోచన రాకండి. పెద్ద మనిషి అని అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇద్దరికి ఇప్పుడు పెళ్లి పిల్ల వాళ్ళు ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి ఇద్దరు విడిపోయారు అనుకోండి, వాళ్ళని మళ్ళీ కలపాలన్నప్పుడు మధ్యవర్తులు ఉండన్నా వద్దా? వాళ్ళని ఏమంటారు? ఏం తెలియని వాళ్ళు అండి అని అంటారా? ఏమంటారు వాళ్ళని? పెద్ద మనుషులు అంటారు. వాళ్ళు జ్ఞానం తెలిసిన వాళ్ళే, అంతేనా కాదా? అలాగే నరులకును దేవునికిని మధ్యవర్తి ఒక్కడే. ఆయన చదవండి, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈ పదము రాసింది ఎవరండి? పౌలు గారండి. ఎప్పుడు రాశారండి? క్రీస్తు ఉన్నప్పుడా లేనప్పుడా? క్రీస్తు లేనప్పుడు. కానీ ఆయన నరుడుగా వచ్చాడన్న సంగతి ప్రపంచానికి తెలియాలి. రక్త మాంసాలతో వచ్చాడన్న సంగతి ప్రపంచానికి తెలియాలి. నిజంగా ఆయనకు నరుడు అని చెప్పాలన్న ఆలోచన పౌలు గారికి ఏమాత్రం లేదండి. కానీ ఆయన రక్త మాంసాలు ధరించుకొని మన కోసము తగ్గించుకున్నాడని చెప్పడానికి ఉపయోగించిన పదము నరుడు. మన కోసం నరుడిగా తగ్గించుకున్నాడు. ఆయన నరుడు కాదు, మానవునికి సంబంధించిన వాడు కాదైనా. ఆయన దైవం, అంత ఉన్నతుడైన వాడు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన ఎవరంటే క్రీస్తు యేసను నరుడు. నరుడు అంటే తగ్గించుకున్నాడు అని చెప్పడానికి. అర్థమవుతుంది లేదా? నెక్స్ట్ వచ్చేసి 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. మధ్యవర్తిగా ఉన్నవాడు ప్రాణం ఇచ్చాడు, సమర్పించుకున్నాడు. మనల్ని కొనడానికి, మనల్ని విమోచించడానికి. క్రయధనం అంటే కొనడానికి ధనముగా తన ప్రాణాన్ని అర్పించినవాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారండి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు, తండ్రి తన కుమారుడైన లోకరక్షకుడుగా 4వ అధ్యాయం 14వ వచనం అండి.
తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటున్నాడండి యోహాన్ గారు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకరక్షకుడుగా ఉండడానికి నియమించి పంపించాడు. మరలా చదువుతాం. తండ్రి తన కుమారుని లోకరక్షగా ఉండుటకు పంపియునుట మేము చూసి సాక్ష్యం, ఆయన గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం. ఏమని చూశారు? లోకరక్షకునిగా ఉండడానికి తండ్రి పంపించాడు, అది మేము చూసామంటున్నారండి. తండ్రి పంపించాడు. నెక్స్ట్, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. అంటే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు. ఎందుకంటే క్రీస్తే చెప్పాడు నన్ను పంపించాడు అని, క్రీస్తే చెప్పాడు నాకంటే గొప్పవాడు అని, క్రీస్తే చెప్పాడు నా తండ్రి మీ తండ్రి అని, ఎన్నో వచనాలండి. కాబట్టి ఎవడు యేసును దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో వానిలో దేవుడు ఉంటాడు. లేకుంటే ఉండడు. ఒప్పుకుంటేనే ఉంటాను అంటున్నాడంటే ఒప్పుకోకపోతే ఉంటాడనా ఉండడనా? ఉండడండి. వాక్యాన్ని ఏం చేస్తారు? దాన్ని కూడా మార్చేస్తారా? ఎబ్రి గ్రీకు పదాలని చెప్పుకుంటా ఆలోచించండి. ఓకేనండి, చాలు ఇప్పటివరకు. దీంతో తండ్రి కుమార సంబంధం సరిపోతుందండి. మరొక వచనాన్ని మనం మరొక సందర్భాన్ని ఆలోచన చేద్దామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కలుగజేయబడినవాడు కాడా? చూద్దాం, దాని గురించి ఒకసారి చూద్దాం మనం. ఓకేనండి, ఒక వచనం చూసి దానికి సంబంధించి గ్రీకులో ఏమున్నది, అలాగే ఎబ్రిలో ఏముంది ఒకసారి మనం చూద్దామండి. రైట్, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇది అందరికీ తెలిసిన వాక్యమే కదండి. చూడండి ఒకసారి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఈ వచనం, ఈ కాగా నుంచి మనకు అవసరం అండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు క్రీస్తును అనుగ్రహించెను. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా పుట్టాడట? ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు. తండ్రి అయిన దేవుడు ఎవరండి? తండ్రి అయిన దేవుడు ఎవరు? అద్వితీయ దేవుడు. తండ్రి అయిన దేవుడు అద్వితీయ దేవుడు అయితే కుమారుడు అద్వితీయుడు కాకుండా ఏమవుతాడు చెప్పండి? తండ్రి అయిన దేవుడు అద్వితీయుడైన దేవుడైనా? అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన కుమారుణ్ణి అని అంటాడు, ఒప్పుకోవాలి అంటాడు. అంటే అద్వితీయ దేవుడు తండ్రి అయితే ఆయన అంశాన్న పుట్టిన వారు అద్వితీయ కుమారుడు కాకపోతే ఏమవుతాడు? అందుకేమంటున్నా అంటే అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు. పుట్టడం అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటేనండి, తల్లి కడుపులో నుంచి బయటకు రావడాన్ని పుట్టుక అంటున్నాం. తప్పు. పుట్టుక అంటే క్రియేషన్, ఉత్పన్నం. అర్థమవుతుందా? ఈ పదాలకు సంబంధించింది ఉంది అండి. చూద్దాం మనం. ఓకేనండి, దీనికి సంబంధించి మనం చూద్దాం, ఒకసారి చూద్దాం. డైరెక్ట్ మనము టాపిక్లోనికి వెళ్ళిపోదాం. ఓకేనండి, పుట్టితి అనేది సంబంధించి మనం ఏముందో చూద్దాం ఒకసారి మనం. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఏముందంటే యెహోవా నన్ను కలుగజేసను అని ఉంటుందండి. యెహోవా నన్ను కలగజేసను. కలగజేయడం, పుట్టడం, ఈ పదాల యొక్క అర్థం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఓకేనండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనంలోని ఎబ్రీ పదము కులాతి అనే పదం నుంచి ఉత్పన్నమైంది. కులాతి. ఓకేనా? కులాతి అంటే ఏంటిదంటే ప్రసవించుట, పుట్టుట లేదా ఉత్పత్తి చేయుట. ఇది ఎబ్రీ క్రియ యొక్క మూల రూపం. ఏది పూర్వకాలంలో ప్రాథమిక అర్థంతో ఉంటుంది. ఏది పూర్వకాలంలో లేదా ప్రాథమిక అర్థంలో ఉంటుంది. ఇది పాఠ్యంలో ఉన్న పదం ఈ మూల క్రియ యొక్క మొదటి వ్యక్తి అంటే నేను పుట్టి తిని, నేను ఉత్పత్తి చేయబడి తిని అన్న అర్థం వస్తుంది. ఓకేనా? దీని అర్థం ఏంటంటే, సారాంశంగా దీని అర్థం ఏంటంటే ప్రాథమిక భావాన్ని, ఈ పదం సామెతకు ప్రాథమిక భావాన్ని ఇస్తుంది. అది జ్ఞానము దేవుని చేత పుట్టింపబడినదని
లేదా సృష్టించబడినదని సూచిస్తుందట. అర్థమవుతుందా? కులాతి అనే పదం ఏంటిదంటే పుట్టి తిని అనే పదానికి కులాతి అనే హెబ్రీ పదం మూలమండి. ఈ హెబ్రీ పదము కులాతి అంటే ఏంటంటే పుట్టించడం లేదా పుట్టడం, ఉత్పన్నమవటం లేదా ఉత్పత్తి చేయబడుట అనే పదానికి సంబంధించిందండి. ఈ మూలక్రియను చూస్తే తిరుగుట అని కూడా అర్థమట, దానికి ప్రసవించుట అని అర్థమట, ఉత్పత్తి కావుట అని కూడా అర్థమంట. ఇకపోతే పుట్టించబడి తిని, ఉత్పత్తి చేయబడి తిని అని అర్థమండి. నేను పుట్టింపబడి తిని లేదా ఉత్పత్తి చేయబడి తిని అని అర్థము. ఇది దైవ జ్ఞానము దేవుని చేత పుట్టింపబడి ఉనికిలోనికి వచ్చిన భావాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే దేవుని జ్ఞానం అనేది దేవుని చేత పుట్టింపబడి ఉనికిలోనికి వచ్చిన భావాన్ని వ్యక్తపరిచేది ఏంటంటే కులాతి అనే హెబ్రీ పదం అండి. ఇంకా చాలా సందర్భాలు నానా రకాలుగా కుట్టి చూశాను, నేను నానా రకాలుగా ఆలోచించాను. అయినా ఎంత ఆలోచించినా ఒకసారి ఏం చెప్తావు, రెండోసారి అది చెప్తుంది కదా, అది ఉన్నదే చెప్తుంది కదా. చూడండి, సామెతల్లో నేను పుట్టి తినన్న వాక్యంలో హెబ్రీ పదం దీని అర్థం ఏంటంటే ప్రసవింపబడ్డాను, ఉత్పన్నమయ్యాను, ప్రదర్శింపబడ్డాను అనే భావంలో ఉంది. ఇది దేవుని సృష్టి కార్యానికి ముందు జ్ఞానం అనేది రూపకంగా ఉత్పత్తి అయినట్లు సూచిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఎందుకంటే పూర్తి అవగాహనతోనే మేము ముందుకు వచ్చాను. సామెతలు 8వ అధ్యాయం 24-26 వచనాల్లో నేను పుట్టి తిని అనే పదం ఉంది కదా, ఆ పదానికి ప్రసవించుట, ఉత్పన్నమవుట లేదా ఉంది చేయబడుట అని కూడా అర్థం వస్తాడట. జాగ్రత్త వినండి, ఉంది చేయబడుట, ఉన్నది ఆల్రెడీ ఏమవుతుందట, చేయబడుతుంది. దీని అర్థం మీకు అర్థం కావాలంటే ఎక్కడుందండి, చమురు అనేది భూమి యొక్క అంతర్భాగంలో ఉంటుందండి. చమురు ఎక్కడుంటుంది? భూమి యొక్క అంతర్భాగంలో ఉంటుంది. ఆ చమురు బయటకు తీసిన తర్వాత రా మెడికల్గా ముడి పదార్థంగా ఉంటుంది. ఆ చమురు నుంచి ఏమేమి వస్తుంది చెప్పండి మీకు? పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కిరసనాయిల్ వస్తుంది, ఇంకేమొస్తుంది? చివరికి అంత అయిపోయిన తర్వాత గ్రీజు మిగులుతుంది. ఎన్ని వచ్చినాయండి? 4 వచ్చినాయండి. ఆ ముడి చమురు నుంచి ఎన్ని వచ్చాయి? పెట్రోల్ వచ్చింది, డీజిల్ వచ్చింది, కిరసనాయిల్ వచ్చింది, ఆ తర్వాత గ్రీసు కూడా మిగిలిపోయింది, దాదాపు ఆ ఉన్న మడ్డి పదార్థం అంతా. అంటే ఇది ఎక్కడుంది? ముందు ఎక్కడో ఉంది. ఉంది ఏమైపోయింది ఇప్పుడు? ఉత్పత్తి కావుట, ఉన్నది ఉత్పత్తి కావడం అనే అర్థం కూడా వస్తాట కులాతి అనే పదానికి. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇకపోతే పుట్టినవాడు అని ఇప్పుడు మనం చూసాం కదా, దానికి గ్రీకు పదం ఏంటిది? పుట్టినవాడు అంటే మనం ఇప్పటిదాకా హెబ్రీ పదం చూసాం. గ్రీకు పదం ఏంటిదంటే మోనోజెనెస్. గుర్తుపెట్టుకోవాలి, మోనోజెనెస్ అనేది గ్రీకు పదం అండి. మోనోజెనెస్ అంటే గ్రీకు పదానికి అర్థం ఏంటిదని అంటే పుట్టి తిని అని అర్థం. చూడండి, అదే ఉందా లేదా చూద్దాం మనం. మోనోజెనెస్ అనే పదానికి తెలుగులో, ఈ గ్రీకు పదానికి తెలుగులో ఏకైక లేదా కుమారుడు అని అర్థమట. మోనోజెనస్ అంటే ఏకైక కుమారుడు లేదా అద్వితీయ కుమారుడు. ఇంతకుముందు మనం చూసాం కదా, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని అందు. అంటే మోనోజెనస్ అంటే పుట్టినవాడు అనే పదానికి అర్థం అండి. అంటే ఒక్కటి మాత్రమే పుట్టిన అనే పదం కూడా వస్తుందట. ఒక్కటి మాత్రమే పుట్టిన, ఒక్కటి అనే పదానికి ఒక్కడు అని పెట్టుకోవాలట. ఒక్కడు మాత్రమే పుట్టిన అంటే ఒక్కడిని ఏమంటాము? ఒక్కడు మాత్రమే అంటే అద్వితీయం, రెండోది లేదుగా, ద్వితీయం అని లేదు, అందుకే అద్వితీయం అంటారట. ఆడ అర్థం ఏం ఇచ్చారంటే అద్వితీయమైన, ఒకటి మాత్రమే పుట్టిన అని ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట మాట వచ్చిన లేదా అద్వితీయ కుమారుడు అనే అర్థంలో వాడబడుతుంది. చూసారా, మోనోజెనెస్ అని కూడా దీనికి సంబంధించిందట. ఒకే ఒక్కడు లేదా అద్వితీయుడు అంటే అద్వితీయుడు పుట్టిన వాని అందు గురించి. అద్వితీయ కుమారుడు లేదా ఒక్కడే కుమారుడు అనే అర్థంలో దీన్ని వాడుతారు అని చెప్తున్నాడండి. ఓకేనా? ఇది పుట్టి తిని అనే దానికి సంబంధించిందండి. పుట్టి తిని అనే దానికి ఇప్పుడు చూడండి, మన బైబిల్లో ఇప్పుడు మనం చూడగలిగితే అక్కడ ఏమని ఉంది? యెహోవా నన్ను కలుగజేసెను. ఎప్పుడట? అదంతా సందర్భం మనందరికీ తెలుసా? మళ్ళీ చూపించన్నా. పర్వతాలు లేనప్పుడు, నీటి గుంటలు లేనప్పుడు, మైదానాలు లేనప్పుడు, భూమి రవ్వంత మొలిపించక మునుపు పూర్వకాలమున నేను సృష్టించబడి తిని, నేను పుట్టి తిని, దేవుడు నన్ను ప్రథమమైన ఫలముగా చేసెను అన్న పదాన్ని వీళ్ళు తీసుకొని ఏమంటున్నారంటే ఇది క్రీస్తు గురించి కాదు. ఇది ఎవరి గురించి కాదట? క్రీస్తు గురించి కాదు. ఎందుకంటే పుట్టిన అనే పదం ఉంది కదా, పుట్టిన అనే పదం అంటే క్రీస్తు గురించి కాదు అని చెప్దాం అనుకున్నారు. మరి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందని ఉన్నదిగా, మరి దానికేం చెప్తారు? మోనోజెనెస్ అనే దానికి
అర్థమవుతుంది లేదా? అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు అని రాయబడింది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని రాయబడింది కదా. దానికేం చెప్తారు? పుట్టాడు అనగానే మీరు అనుకున్నట్టుగా తీసుకోకండి. ఉన్నది ఉత్పత్తి కావుట, ఉన్నది చెయ్యబడుట, లేదా కనుట. చేయబడమన కనడం అనగానే ఒకటే అర్థాన్ని తీసుకోవద్దు కదా. చేయబడడం, ఉత్పత్తి చేయడం, క్రియేషన్ అని తీసుకోవాలి. అంటే దేవుని చేత కలుగబడినవాడు ఎవరండి? జ్ఞానం. అక్కడ పేరు లేదు కదా. యేసుక్రీస్తు పేరు పాత నిబంధనలో ఉందా అండి? లేదు. కనుక జ్ఞానం అనే పేరు ఉంది. ఆ జ్ఞానం అనే పేరు ఏమనుకుంటున్నారు మీరు అని ఒక ఆయన అయితే ఒక వ్యక్తి, చాలా పేరు తెలిసిన వ్యక్తి, ఆయన ఏమన్నాడు తెలుసా? జ్ఞానం యేసుక్రీస్తు అని మీరు చెప్తున్నారు కదా, మరి జ్ఞానము అంటే సొలొమోన్ గారు ఏమన్నారండి? తెలివితో అక్క అనియు, జ్ఞానంతో చెల్లి అనియు అనుమానం అన్నాడా లేదా? అంటే ఇప్పుడు జ్ఞానమును అక్క చెల్లి అనాలనా అంటున్నాడండి. అంటే కాసింత అర్థం కాకుండా పెద్ద బైబిల్ బోధకులు ఎలా అయిపోయారో నాకు అర్థం కాదండి. అడా అక్కతో జ్ఞానంతో అక్క అని పిలువు. ఎదుటినున్న స్త్రీని చూసి అక్క చెల్లి అని పిలవండి, తెలివి జ్ఞానం కలిగి అని చెబుతున్నాడు తప్ప ఈ జ్ఞానం గురించి మాట్లాడలే ఆయన. సామెతలో రాయబడిన జ్ఞానము తలుపులు ధరించుకున్నది, ఒక దుర్గాన్ని కట్టుకున్నది, అంత ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కాదా? ఒకవేళ కాదు అనుకుంటే మరో వచనం మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఎప్పుడు నియమింపబడాడట? జగత్తు పునాది వేయబడక మునుపు. ఇంతకుముందు అక్కడేమని రాయబడింది? పర్వతాలు లేనప్పుడు, సముద్రాలు లేనప్పుడు, కొండలు మైదానాలు లేనప్పుడు పూర్వకాలమున యెహోవా నన్ను కలగజేసుకొని అని ఉందా లేదా? ఏ పూర్వం అది? సృష్టికి పూర్వము. అదే మాట పేతురు గారు మాట్లాడుతూ, ఇప్పుడు పేతురు గారు మాట్లాడుకుని తప్పేగా. పేతురు గారు మాట్లాడితే ఏమంటున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడెను. ఎప్పుడు నియమించబడ్డాడట? జగత్తు పునాది వేయబడక మునుపు నియమించబడ్డాడట. పేతురు గారు చెప్పిన పదం వద్దా? అంటే ఆయన ఎవరట మరి? నియమింపబడెను. ఆయన ఎవరో మనకు తెలవాలి. ఆయన ఎవరో మనకు తెలవాలంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులేమి గ్రీసు దేశస్థులేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఎవరట? దేవుని జ్ఞానం. వీళ్ళు ఒప్పుకుంటున్నారండి. ప్రకటన గ్రంథం సామెతల గ్రంథంలో కలగజేయబడింది అనేది ఏంటంటే జ్ఞానం అని ఒప్పుకుంటున్నారు. ఆ జ్ఞానం క్రీస్తు అంటే ఒప్పుకోవట్లేదు వీళ్ళు. ఆ జ్ఞానం ఎప్పుడు చేశాడు? మరి నిజంగా జ్ఞానాన్ని కూడా ఎప్పుడు చేశాడంటే పూర్వకాలమున, అంటే జగత్తు పునాది వేయబడక మునుపు చేశాడు అని కనిపిస్తుంది. ఆ జగత్తు పునాది వేయబడ మునుపు ఎవరిని చేశాడని చూసాం మనం ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ ఈ సమయంలో ఈ కాలమందు మన కోసం ప్రత్యక్షమయ్యను అని చూస్తున్నామండి. మరి ఆ జ్ఞానం ఎవరంటే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నామని చూస్తున్నాం. ఈ మాట కూడా తప్పు పడదామా? ఎన్ని తప్పు పట్టుకుంటూ పోతారు ఇట్లా మీరు తప్పు పట్టుకుంటూ పోతే? ఆలోచించండి. బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తుంటే, బైబిలు గ్రీకు ఎబ్రీ భాషానికి దగ్గరగా ఉంటుంటే అర్థం కాని మాటలు చెప్పేసి మోసం చేయాలని, కలవరపరచాలని ప్రయత్నం చేస్తున్నారండి. బైబిల్ తెలుగు బైబిల్లో కానీ అవసరమైతే గ్రీకు బైబిల్ కూడా తెచ్చుకుందాం అవసరమైతే. అర్థమవుతుందా లేదా? వీళ్ళు ఏమనుకుంటారు అంటే గ్రీకు రాదు, ఎట్లా గ్రీకు రాదు చూద్దామని అనుకుంటున్నారు. లేదండి, ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తుంటే దీన్ని ఎందుకని తారుమారు చేద్దాం? చూడండి. అలాగే ఇంకో పదం ఉన్నదండి, కన్నాను అనే పదం బైబిల్లో ఉందా లేదా? యేసుక్రీస్తుని కన్నాను అనే పదం బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా అంటే కూడా సపోర్ట్ చేస్తలేరు. భయం అవుతుంది కదా. ఉన్నదా లేదా బైబిల్లో? కన్నా అనే పదం ఉన్నది. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనంలో దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు.
మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. నేడు నేను నిన్ను కంటిని, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. కనియున్నాను పాస్ట్ టెన్సే, కంటిని పాస్ట్ టెన్సే. కనియున్నాను అని అంటున్నాడండి. అంటే కన్నాను అనే పదం కూడా నిజంగా ఏమై ఉంటుందండి? వీళ్ళు కన్నానంటే ఆ పదం ఈ పదం కాదని అంటున్నారు కదా అని చూశాను. అక్కడ ఏముందో ఒకసారి మనం చూద్దాము. అక్కడ ఏముందంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 33వ వచనంలో నేను నిన్ను కని ఉన్నా అనే వాక్యానికి సంబంధించిన గ్రీకు పదం ఏంటంటే అది ఆ గ్రీకు పదం ఏంటంటే ఇడాన్ లేదా ఐడాన్ అని అనవచ్చు. అర్థమవుతుంది లేదా? ఐడాన్ అంటే అర్థం ఏంటిదంటే నేను చూశాను, నేను కని ఉన్నాను అని అర్థం. ఇది మళ్ళీ మీకు ఇస్తా. ఇంకా నేను కూడా ఏదో పదాలు రాసుకొచ్చి పేపర్లో చూసుకుంటా లేని చదువుతున్నానే మీకు డౌట్ వస్తుందేమో. నేను తెచ్చినవన్నీ మీకు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు అయిపోయిన తర్వాత. ఓకేనా? ఇడాన్ అనే పదం ఏంటట నేను చూశాను, నేను కని ఉన్నానే అర్థమట. ఇది దేవుడు తన కుమారుని చూపినట్లు సూచిస్తుంది. ఈడాన్ పదం ఏం చూస్తుందట? దేవుడు తన కుమారుని గూర్చి అన్నట్లుగానే సూచిస్తుందట. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే పదం ఉంది. 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా నేడు నేను నిన్ను కని ఉన్నాను అనే పదం ఉంది అక్కడ కూడా. అదే 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏముంది? నేడు నేను నిన్ను కని ఉన్నాను. 3 సార్లు రాయబడ్డదండి. ఒకసారేమో లూకా గారు రాశారు దాన్ని, 2 సార్లు ఏమో పౌలు గారు రాశారు. ఇప్పుడు లూకా గారు రాసింది తప్పే, పౌలు గారు రాసింది తప్పే, అన్ని తప్పేనా? ఆలోచించండి. ఏమంటున్నాడు ఇక్కడ? పౌలు గారు ఏమని రాశాడు? నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఏ సందర్భంలో అన్నాడు? ఒకటే పదాన్ని ఇన్ని సందర్భాల్లో తీసుకోవాల్సిన అవసరత ఏంటి అని అంటే ఒక్కొక్క పదము ఒక్కొక్క సందర్భాన్ని గురించి మాట్లాడుతుందండి. అక్కడ యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన దాని గురించి చూపిస్తుంటే పౌలు గారేమో ఆయన ప్రధాన యాజకుడు అని చెప్పే క్రమంలో ఈ పదాన్ని వాడాడండి. అర్థమవుతుందా లేదా? అంటే నేను నిన్ను కన్నాను అనే పదం, ఈడాన్ అనే పదం అంటే చూశాను లేదా కని ఉన్నాను అని అర్థమట. ఇంకా చూద్దాం కిందికి. ఈ పదము గ్రీకు పదము ఇడాన్ అనే క్రియకు మూలం. ఇడాన్ అనే క్రియకు మూలం. ఇది చూడటం లేదా కనిపించడం అంటే కనిపించడం అని అర్థం అండి. కనిపించడం అంటే మనకు తెలుసా? కనిపించడం అంటే తెలుసా? కనిపించడం అంటే తెలుసా? కనిపించడం అంటే తెలుసా? కనిపించడం అనే పదం కూడా తెలుగులో ఉంది. దానికి అర్థమే మనకు తెలియదు. ఆ అర్థమే మనకు తెలియదు, నాకు కూడా తెలియదు. దాని గురించి ఏంటని నేను మళ్ళీ చూస్తే చూపించడం లేదా చూపడం అని అర్థమట. ఇక్కడ ఏముంది మీద? చూడటం లేదా కనిపించడం లేదా అనే అర్థాలు కలిగి ఉంది. కాబట్టి నేను నిన్ను కని ఉన్నాను అంటే నేను నిన్ను చూశాను అని అర్థం. నేను నిన్ను చూశానని అర్థం. చూశానంటే అర్థం ఏంటిదండి? కనటం కాదా? చూశానంటే కనటమా కాదా? చూశానంటే కనటం ఎందుకు అవుతుందండి అని అనుకుంటున్నారండి. మనము చూస్తే కనటం కాదు, కానీ దేవుడు చూస్తే కనటమే. ఎలా చెప్తారని మీరు అంటారా? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందండి. ఏంటి? మనందరికీ తెలిసిన వాక్యమే. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను. ఎందుకు చూస్తున్నాయి కన్నులు? పని లేక చూస్తున్నాయా? చేయడానికి చూస్తున్నాయా? అంటే క్రియేషన్ చేయడానికి చూస్తున్నాయి కళ్ళవి. అంటే ఇక్కడ కూడా కని ఉన్నాను అని అంటే చూడటానికి సంబంధించి కని ఉన్నాను అని అర్థం. అర్థమవుతుందా లేదా? ఈ పదాలు ఈడాన్ అనే పదము చూడటం, కని ఉండటం. ఓకేనా? కిందికి వెళ్దాం, అలాగే ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తల కార్యంలో కూడా ఉంది. దేవుడు తన కుమారుని గూర్చి ప్రత్యేకంగా చెప్పిన శ్లోకం ఇది. పౌలు ప్రవచనంలో దేవుడు రాసిన వాగ్దానం అయినదని యేసు దేవుని కుమారుడుగా ప్రకటించే వాక్యం ఇది. యేసును దేవుని కుమారుడుగా ప్రకటించే వాక్యమట. అందులో నేను కని ఉన్నాననే గ్రీకు పదం ఇడాన్ ద్వారా వ్యక్తమవుతుంది. అర్థమవుతుంది లేదా? ఇడాన్ ద్వారా వ్యక్తమవుతుంది. ఇడాన్ అనేది కన్నడం అండి. కన్నడం అనే పదాలు కరెక్ట్గా ఉన్నాయి బైబిల్లో గ్రీకుకు సమానంగా. అలాగే పుట్టించడం కులాతి అనే పదం కరెక్ట్గానే ఉంది బైబిల్లో. తెలుగు అర్థాలు ఇవన్నీ కరెక్ట్గానే ఉన్న తర్వాత దీని అర్థాలు అవి కాదని ఎలా మార్చేస్తారండి? ఎలా మార్చేస్తారు చెప్పండి? అర్థమవుతుందా? అలాగే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొకటి ఉన్నదండి, ఇంకోటి ఏంటిదంటే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇంకోటి ఉంది. మరి
యేసుక్రీస్తు సమానుడు కాదా దేవునితో? సమానుడు కాదా? ఇంతకుముందు ఒక వచనం చూడండి, నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నప్పుడు సమానుడు కాదు అని అనుకోకండి. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నప్పుడు మళ్ళీ సమానుడు కాదు అనుకోకండి. ఎలా సమానుడు కాదు, ఎలా సమానుడు అవుతాడు అని అంటే ఈ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినము దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, విశ్రాంతి దినాన్ని మీరటమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక. యూదులకు అర్థమైందండి, మనకు అర్థం కాదు. యూదులకు అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు తన తండ్రి అని చెప్తే దేవునితో సమానుడేనట. అర్థమవుతుందా లేదా? తండ్రి అని చెప్తే, తండ్రి అని చెప్తేనా ఉట్టిని చెప్పిండా? తండ్రి అని చెబితేనట దేవునితో సమానుని చేసుకుంటున్నావు నువ్వు. నిజమే. అందుకే మనం కూడా ఏమని రాసిండు, కొలసీలకు రాసిన పత్రికలు కూడా ఏం రాశాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా ఏం రాశాడంటే, ఇదిగో ఆయన దేవునితో సమానుడిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు, కానీ మన కోసం తన్ను తాను రిక్తుకునిగా మనుషుని పోలిక, దాసుని పోలిక ధరించుకొని మన కోసం వచ్చాడని రాసిండు. అంటే సమానంగా ఉన్నాడా తండ్రితో? అవును, సమానంగా ఉన్నాడు. అంటే ఎలా సమానుడు? ఆయన తండ్రి అంటే ఆయన సమానుడే. యేసుక్రీస్తు తన తండ్రిని నా తండ్రి అని చెప్పాడు కదా, అదే సమానత్వం. తండ్రి అంటే సమానత్వం. అక్కడ దాసుడు కాదైనే. అర్థమైందా? తండ్రి ఇంట్లో ఎవరైనా దాసులు ఉంటారా అండి? నా ఇంట్లో నా పిల్లలందరూ దాసులా, హక్కుదారులా? హక్కుదారులండి వాళ్ళు. కాబట్టి నా తండ్రితో, తన తండ్రితో సమానం చేసుకుంటున్నాను చెప్పేసి ఆయనను చంపడానికి పగబట్టారట. వాళ్ళకి ఏమర్థమైంది? తండ్రి నా దేవుడు నా సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానంగా చేసుకునే గనుక చంపడానికి ప్రయత్నం చేశారట. దేవునితో సమానం చేసుకున్నాడు మరి ప్రభు? చేసుకున్నాడండి. ఎలా? నా తండ్రి అయినా అని చెప్పాడు. నా తండ్రి. మనం అప్పుడప్పుడు ఎమ్మెల్యేని చూసి అంటాం, ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నాం? మా మామనే అన్నామనుకోండి. దాని అర్థం ఏంటిది? ఎమ్మెల్యే మా మామ అంటే మా మామ నేను చెప్పింది కూడా వింటాడానా వింటాడానా లేదా? మా మామ నేను చెప్పింది వింటాను, లేకపోతే నేను మా మామ చెప్పింది వింటానా వినానా? దాని అర్థం అది. ఆడ తండ్రి అనే పొజిషన్ దగ్గర ఈయన కుమారుడు. కుమారుడు అంటే సమానుడు. సమానుడు అండి. కుమారుడు అంటే దేవునితో సమానుడు. ఎలా సమానుడు? ఆయన సింహాసనం మీద ఈయన కూర్చున్నాడా లేదా? చాలా జాగ్రత్త, ఇటు వినాలి మీరంతా. పిల్లలతో చూస్తూ ఆడుతురు. ఏమంటున్నాడు? దేవునితో సమానుడు. ఎలా సమానుడు అంటే కుమారుడు గనక దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. అందుకే చాలా చోట్ల రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఏమన్నాడంటే, ఇదిగో నేను నా దేవుని సింహాసనం మీద కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాను. కుడి పార్శ్వం, ఇంకా సింహాసనం కూడా కాదు, కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాను. ఎవరి సింహాసనం అది? నా తండ్రి సింహాసనం మీద ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాను నేను. కుడి అనే పదం ఇంకా బలాన్ని చేకూర్చేదండి. అలాంటి వాక్యాలు బైబిల్లో రాయబడ్డాయండి. ఒకసారి ఆ వచనం చూద్దాం మనం. ఒకసారి ఆ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. ఇది చూసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. నేను దేవునితో సమానం. అందుకే ప్రార్థన చేసినప్పుడు, దేవా నువ్వు చేయుటకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి ఇదిగో నిన్ను మహిమపరిచాను. లోకం పుట్టక ముందు నాకు ఏ మహిమ నీ యొద్ద ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు, నేను వస్తున్నాను అన్నాడు. అంటే జయించిన తర్వాత సింహాసనం మీదకి వెళ్ళిపోయాడండి ప్రభు. అర్థమవుతుందా లేదా? ఇక్కడ మరొక వచనం చూద్దాం మనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 3 సార్లు చూపించాను ఈ పదాన్ని, ఎందుకంటే చాలా ఉన్నది ఇందులో. ఆకాశమందైనను భూమి అందైన దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. నెక్స్ట్. మరియు మనకు ప్రభువు ఒక్కడే.
కాదు తల్లి, ఇంకా చదువు, దానికి కంటిన్యూషన్ ఉన్నది కదా. ఆయన నుండి అది చదువు తల్లి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. ఆకాశమందైనను ఆకాశమందైనను భూమి మీదనైనను ఆయన తండ్రి అనక నుంచి రాయండి, చదవండి. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం ఆయన నుండి అంటే తండ్రి నుండి సమస్తము కలిగెను. సమస్తం ఎవరి నుండి కలిగాయండి? తండ్రి నుండా క్రీస్తు నుండా? కన్ఫ్యూజ్ ఉంటుందండి, చిన్న వర్డే కానీ కన్ఫ్యూజ్ ఉంటుంది మనకు. ఈ కన్ఫ్యూజన్ అర్థం చేసుకోలేకనే ఈ వివాదాలు. అర్థమవుతుందా? ఈ కన్ఫ్యూజన్, చిన్న వర్డ్ని అర్థం చేసుకోకనే వివాదాలు. మళ్ళీ అందరూ యేసు గురించి చెప్పేటోళ్ళే, మళ్ళీ అందరు క్రైస్తవులే, అందరూ సువార్త గురించి మాట్లాడేటోళ్ళే. ఎందుకు ఈ వివాదాలు చెప్పండి? చిన్న వర్డు, చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలని దాన్ని అర్థం చేసుకునే విధానంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫండమెంటల్. బైబిల్ చదివేటప్పుడు ఫండమెంటల్గా నేర్చుకోవాల్సింది ఇది. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నుండి సమస్తము కలిగెను. యేసుక్రీస్తు నుంచి కలిగినాయా, తండ్రి నుంచి కలిగినాయా? ఈ పదాన్ని బట్టి చెప్పండి, మీకు తెలిసింది కాదు. ఈ పదాన్ని బట్టి చెప్పండి. యేసుక్రీస్తు నుంచి, తండ్రి నుంచి. ఆయన నుండి సమస్తము కలిగెను. నెక్స్ట్, ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నిమిత్తమే మనమున్నాము. ఆయన నిమిత్తం మనమున్నాము. నెక్స్ట్, మరియు మనకు ప్రభువు ఒక్కడే. మన ప్రభువు ఒక్కడే. ఆయన గురించి కూడా చెప్తుండు. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా ద్వారాకు నుండికి చాలా తేడా ఉంది. తండ్రి నుండేమో సమస్తం కలిగింది, తండ్రి ద్వారా ఆయన ద్వారా సమస్తమును ఆయన ద్వారా తండ్రి నుండి, క్రీస్తు ద్వారా తండ్రి నుండి క్రీస్తు ద్వారా కలిగింది. అది వచ్చేది ఎక్కడి నుంచి? తండ్రి నుండి క్రీస్తు ద్వారా కలిగింది సమస్తం. నెక్స్ట్, మనం ఆయన ద్వారా కలిగాం. ఇప్పుడు మనల్ని చేసింది ఎవరు? దేవుడా తండ్రి అంటే ఏమని చెప్పాలి? యేసుక్రీస్తుగా తండ్రి అంటే దేవుడైన తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు ద్వారా కలిగిన వారం. సృష్టి ఎలా కలిగింది? తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు ద్వారా కలిగింది. ఎంత చాలా జాగ్రత్తగా బైబిల్ విడగొట్టకపోతే దాన్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకేనండి బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి అని చెప్పేది. ఓకేనా? ఇంతటితో ఇంకా చాలా ఉన్నాయి, వచనాలు అవసరం లేదు. ఇంతటితో మీకున్న తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగాడా లేదా అనేది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా అడగండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ను మనం చూద్దాం. నిత్యుడగు తండ్రి అని యేసుక్రీస్తుకు పేరు పెట్టారు. అయితే క్రీస్తును తండ్రి అనవచ్చా అనేది టాపిక్ అండి. నిత్యుడగు తండ్రి అని యెషయా గ్రంథంలో దీన్ని కూడా తీసుకొచ్చారండి యూట్యూబ్ ఛానల్లో. నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టారు కదా, మరి యేసుక్రీస్తును తండ్రి అంటే తప్పేముంది? ఇప్పుడు తండ్రి అనవచ్చా అనకూడదు చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? రైట్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అండి, చూద్దాం. 2 వచనాలనే చదువుకొని వెళ్ళిపోదాం ఇక. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. పేరు పెట్టబడిందా? అతనికి ఆ పేరుందా? నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడింది అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, తండ్రి నుండి క్రీస్తు ద్వారా అనేది ఎంత డిఫరెంట్ ఉన్నదో, పెట్టబడెను ఉంది అనడానికి కూడా అంత డిఫరెంట్ ఉంది. ఓకేనా? అతనికి నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడవలసిన అవసరం ఏముంది? ఉంటే నిత్యుడగు తండ్రి అంటే నిత్యుడు అనే పదం దేనికి సంబంధించింది? తండ్రి అనే మనకు కనిపిస్తుంది ఆల్రెడీ. ఆ పేరే క్రీస్తుకు పెట్టబడుతుందట. అంటే క్రీస్తు నిత్యుడా? అవును, ఎందుకంటే పేరు పెట్టబడింది కదా. నిత్యుడగు తండ్రి యొక్క లక్షణాలు క్రీస్తుకుంటాయి అని చెప్పడానికండి అది. నిత్యుడగు తండ్రి యొక్క లక్షణాలు క్రీస్తుకుంటాయని చెప్పబడింది అది. మరి కొత్త నిబంధన కాలంలో శిష్యులు కానీ ఆ తర్వాత భక్తులు కానీ ఎవరైనా క్రీస్తును తండ్రి అని పిలిచారా? కొత్త నిబంధన కాలంలో ఎవరైనా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరైనా ఆయనను తండ్రి అని పిలిచారా? భక్తులు, రాసిన గ్రంథకర్తలు పిలిచారా లేదా? చెప్తలేరు ఇదిగా. పిలిచారా లేదా? పిలవలేదు. మరి తండ్రి అని పేరు పెట్టబడింది కదా, పెట్టబడిన తర్వాత ఎందుకని పిలవలేదు?
పెట్టబడిన తర్వాత ఎందుకని విలువ లేదు. మీకు ఒక ఉదాహరణ అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఎవరు పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నయ్య అని అనుకో, తండ్రి చనిపోయాడు, తండ్రి ప్లేస్ను భర్తీ చేసేది ఎవరండి ఇప్పుడు? అన్నయ్య. చాలా సందర్భాల్లో తమ్ముళ్ళు అన్న గురించి, నాకు పేరుకే అన్న కానీ ఆయన ఎవరండి? నా తండ్రి సమానుడు, నా తండ్రి అండి అంటారు. చెప్పాడా లేదా తండ్రి అని? మనతో అన్నాడా లేదా? అన్నాడు. కానీ ఎప్పుడైనా నాన్న అని పిలుతాడా? మరి తండ్రి అని చెప్పాడు కదా, తండ్రి అని చెప్పాడు కదా, చెప్పిన తర్వాత నాన్న అని ఇప్పుడు నాన్న అని వెళ్తాడా? పిలువడండి. కానీ మనసులో ఏముంటుందంటే నా తండ్రితో సమానుడు, నా తండ్రి వంటి వాడు, నా తండ్రి, నా తండ్రి తర్వాత తండ్రి అంటాడు. కానీ ఎప్పుడైనా నా తండ్రి తర్వాత తండ్రి నువ్వే, నా తండ్రి తర్వాత తండ్రి అని వెళ్తాడా? పోనీ డాడీ అని వెళ్తాడా అన్నని? పిలువడండి. కానీ డాడీ యొక్క లక్షణాలన్నీ అన్నలో ఉండాలి. అదే కుటుంబ భారం అంటాం. అందుకే దాన్నే రాజ్య భారం అన్నాడు. అందుకే ఏమన్నాడండి? రాజ్య భారం. తండ్రి భారం ఎలాగైతే ఉన్నాడో, భారంతో, భారభరితంతో కుమారునికి అదే భారం వచ్చింది. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును అంటే తండ్రి భారాన్ని వేసుకున్నవాడు, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడింది. రైట్ అండి. దీనికి మళ్ళీ దీన్ని గ్రీకులో, తెలుగు, హెబ్రీలో ఏదో చేస్తారని చెప్పేసి ఇది ఎక్కడ రాయబడిందండి? ఇది ఎక్కడికి సంబంధించింది? ఇది నిత్యుడగు తండ్రి యెషయా గ్రంథం కనుక పాత నిబంధన కనుక ఇది హెబ్రీ భాషకు సంబంధించింది కనుక హెబ్రీ భాషలో నిత్యుడగు తండ్రి అనే దానికి ఏమర్థం ఉంది అని చూశానండి. చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో నెట్జాక్ అనే హెబ్రీ పదం అక్కడ కనిపించిందండి. నెట్జాక్. ఓకేనా? మీకు అందరికీ ఇది ఇస్తా, తర్వాత మీరు కూడా మీ పదాలు అనొచ్చు. నెట్జాక్ అనే పదము ఉపయోగించబడింది. దాని అర్థం శాశ్వతత్వం, నిత్యత్వం అనే భావాన్ని అందిస్తుంది. ఇందులో నెట్జాక్ అంటే ఎప్పటికీ నిలిచే, శాశ్వతంగా ఉన్న విషయము, సమయానికి అక్కలేని స్వభావం. సమయానికి అక్కలేని అది తెలుగు పదమే, కానీ దాని అర్థం తెలియదు మనకు. అక్కలేని, సమయానికి అక్కలేని స్వభావం అంటే స్వభావం అని ఉపయోగించబడ్డది. అక్కలేని స్వభావం అంటే ఏంటిది అని అంటే కొనసాగుతూ ఉండేది. అక్కలేనంటే నిరంతరంగా ఉండేది అని అర్థమట. అక్కలేనంటే పొడవుగా ఉండేది. అక్కలేనంటే విస్తారంగా ఉండేది, అంటే ముగింపు లేదని చెప్పడానికి ఆ పదం వాడిండండి. ఓకేనా? సమయానికి అక్కలేని స్వభావం అని అర్థం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఈ పదము నిత్యుడగు తండ్రి అనే పదబంధంలో భాగంగా ఉపయోగించి దైవత్వము, శాశ్వతత్వము సూచించబడింది. ఈ శిశువు కుమారుడు తరహా సాధారణ మానవుడు కాదు. శాశ్వత తాత్పర్యము, నిత్యుడుగా ఉన్న తండ్రి యొక్క స్వగ్రాహ్యం ఉంది. స్వగ్రాహ్యం అంటే స్వ అంటే సొంత, గ్రాహ్యం అంటే గృహము అని అర్థం. స్వగ్రాహ్యం అంటే సొంత గృహం. ఎవరి సొంత గృహం? నిత్యుడుగా ఉన్న తండ్రి యొక్క సొంత గృహం. నిత్యుడిగా ఉన్న తండ్రి యొక్క సొంత గృహం. అందుకే దేవుని యొక్క ఆలయం ఎవరన్నాం మనము? యేసుక్రీస్తు ప్రభువారు. నేనే ఆలయాన్ని పడగొట్టండి 3 రోజులు లేపుతానడు. అంటే దేవుని యొక్క సొంత గృహం ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభులవారండి. అర్థమవుతుంది లేదా? దేవుని యొక్క సొంత గృహం ఎవరు? యేసుక్రీస్తు ప్రభులవారండి. ఓకే, ముందుకెళ్దాం. అయితే నెట్జాక్ ద్వారా వివరించబడిన శాశ్వతత్వం, ఇతను ఎల్లకాలం ఉండే పరమాధిపతి అని స్పష్టమవుతుంది. ఓకేనా? ఈ పదము శిష్యులకు, విశ్వాసులకు ఆత్మీయ శాశ్వత పరిపాలనను మరియు ఉండటానికి ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది. శాశ్వత పరిపాలన ఉండటానికి ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది. నెట్జాక్ అనే పదం యేసుక్రీస్తు దైవత్వంలో శాశ్వతునిగా ఉండటం, ఎప్పుడూ ఉండే తండ్రిగా ఉండటం గుర్తు చేసే మాటగా ఉపయోగించబడింది. విన్నారా? ఏమని ఉపయోగించబడిందట? యేసుక్రీస్తు దైవత్వంలో శాశ్వతంగా ఉండటము, ఎప్పుడూ ఉండే తండ్రిగా ఉండటము గుర్తు చేసే మాటగా ఉపయోగించబడింది నెట్జాక్. నెట్జాక్ అంటే ఏంటిదండి? నెట్జాక్ అంటే ఏంటిది? శాశ్వతత్వం, నిత్యత్వం. మరి ఎందుకు ఉపయోగించబడింది అది? అంటే యేసుక్రీస్తు దేవుని యొక్క దైవత్వం గలవాడుగా ఉండటం గురించి, శాశ్వతంగా దైవత్వం గలవాడుగా ఉండటం గురించి, రెండవది నిత్యం ఉండే తండ్రిగా ఉండటం గురించి గుర్తు చేసే పదంగా ఉపయోగించబడింది. పదం అందుకే పేరు పెట్టబడేను అని రాయబడిందండి. అక్కడ పేరు పెట్టబడేను.
ఆ పేరుకున్న అర్థం ఏంటంటే ఈయన దైవత్వంలో శాశ్వతంగా ఉంటాడు, తండ్రిగా శాశ్వతంగా ఉంటాడని గుర్తు చేయడం కోసం ఈ పదం ఉపయోగించబడింది అని చెప్తున్నాడు. అక్కడ కూడా నిత్యుడగు తండ్రి అనే పదము ఆయన శాశ్వతంగా దైవత్వంలో ఉంటాడని చెప్పడానికి పెట్టబడింది, రాజ్యభారాన్ని వేసుకుంటాడని చెప్పడానికి ఉపయోగించబడింది. ఇంత చక్కగా గ్రీకులో కానీ ఎబ్రిలో కానీ ఇంత చక్కని అర్థాలు తెలుగుకు సరిపోతున్నప్పుడు వీటిని ఎలా అపార్థం చేస్తున్నారు చూడండి. అర్థమే లేదా? ఇప్పుడు నిత్యుడగు తండ్రి అని యేసుక్రీస్తు పెట్టబడిందంటే తండ్రి అని పిలవడం అని కాదు, కానీ తండ్రి యొక్క లక్షణాలు తన మీద వేసుకొని మన కోసము తండ్రి లాంటి భారం కలిగిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి, దైవము అని. అర్థమైందా? ఇక్కడ కూడా ఏమన్నాడు? నిత్యత్వం అంటే తండ్రి నిత్యత్వం ఉన్నది, ఈయన కూడా నిత్యత్వం ఉంటాడు. ఆయన దేవుడు, ఈయన దేవుడు, ఆయన అద్వితీయుడు, ఈయన అద్వితీయ కుమారుడైన దేవుడు అని ఎన్నో వచనాలు స్పష్టంగా క్రీస్తు గురించి, తండ్రి గురించి చెప్పాడండి. ఇంత స్పష్టంగా బైబిల్ ఉంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, ఓకేనా? ఇంకో వచనాన్ని చూద్దాం. ఇక్కడ మొత్తానికి యెషయా 9:6లో నెట్జాక్ అనే పదం శాశ్వతం, నిత్యం ఉనికి ఉండటం మరియు దైవత్వ స్వభావాన్ని తెలియజేస్తుంది. నిత్యుడగు తండ్రి అన్న అర్థం చెప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆయన ప్రజల మీద శాశ్వత పరిపాలనను సూచిస్తుంది అనే చెప్పబడిందండి ఇక్కడ. ఓకేనండి. నెట్జాక్ అనే పదము పద విభజనలో 2 స్వతంత్ర పదాలను సంయోజకంగా కలిపి ఏర్పడింది ఇది అని చెప్పేసి ఇక్కడ ఏమంటుంటే కింద ముఖ్యంగా నెట్జాక్ అనే పదము శాశ్వతత్వాన్ని తండ్రి తనం, బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి యొక్క తనము అంటే తండ్రి యొక్క లక్షణాలను మనం తండ్రి తనము లేదా సంబంధాన్ని సూచించడం అంటే తండ్రికి క్రీస్తుకు సంబంధాన్ని సూచించడం అని గమనించాలి. వీటి కలయికలో శాశ్వత తండ్రి అనే అర్థం వ్యక్తమవుతుంది. ఇది దేవుని పారమార్థిక స్వభావాన్ని సూచిస్తుంది. పారమార్థిక అంటే కూడా తెలుగేనండి, మనకు దాని వర్డ్ తెలియదు. పారమార్థిక అంటే ఏంటంటే అత్యంత సత్యము అని అర్థం. అర్థమైందా? పారమార్థిక స్వభావం అంటే అర్థం ఏంటంటే, పారమార్థిక స్వభావం అంటే అర్థం ఏంటంటే అత్యంత సత్యము లేదా ఎప్పటికీ నిలిచి ఉండే పరిపూర్ణమైన సత్యము స్వరూపమని, సత్య స్వరూపం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నానండి? పారమార్థిక స్వభావాన్ని సూచిస్తుంది అంటే శాశ్వతత్వాన్ని, తండ్రితత్వాన్ని సూచించే సంబంధాన్ని సూచించే పదమని గమనించాలి. పైన ఇంకొక సందర్భాన్ని, ఇంకో పేరాన్ని మనం చూసుకుందాం. ఇవి వివరణాత్మకంగా 2 నామవాచకాలు మరియు ఒక సంయోజక పదం కలిసిన పదబంధం. వ్యాకరణ రీతిగా ఇవి 2 వేరువేరు పదాలతో వేరువేరు పదాల పరిచయంతో కూడిన మిశ్రమ బంధం. ఇది శాశ్వత తండ్రి అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. బాగా చూడండి, శాశ్వత తండ్రి అనే అర్థాన్ని కలిగి ఉంటుంది, సంబంధాన్ని సూచించేది, తండ్రి తనాన్ని సూచించేది, కుమారుని యొక్క శాశ్వత దైవత్వాన్ని సూచించేది అనే సందర్భాలు మనం చూసామండి. ఓకేనా? అనే సందర్భాలు చూసాం మనం. కాబట్టి ఇంకా చాలా సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మనకు సమయం లేదు కనుక ఇంతటితో మరి ముగించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తండ్రి గురించి కానీ, శాశ్వతమైన తండ్రి అని, నిత్యుడగు తండ్రి అని కానీ, లేదా ఆయన కలిగాడా అని కానీ, తండ్రి కుమారుల సంబంధం కానీ, ఇవన్నీ ఇంత చక్కగా మనకు ఉంటే దీన్ని అపార్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయకండి. అర్థం కాకపోతే మరలా కూర్చొని ఆలోచిద్దామే తప్ప మీరు అపార్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయకండి.